ఎందుకో కానీ మంత్రులు సహనం కోల్పోయి వాళ్ళు గత ప్రభుత్వం అంటూ వాళ్ళ నోటుకొచ్చిన వారికి ఏది ఉంటే అది అథారిటీ లేకుండా సమాధానం చెప్పడం అనేది చాలా అనుచితం. నేను ఎప్పుడు చూడలే. వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ మీద ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగారు, ఎంత బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని త్రైమాసికాలు, ఎన్ని వాయిదాలు మీరు ఇవ్వాలి, ఎన్ని క్వార్టర్స్ ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు. శాసనమండలి ఉందని నిన్న రోజున బీఆర్ఓ రిలీజ్ చేశారు. సుమారు 1000 కోట్లు 1100 కోట్లు, ఇంకా 6000 కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో 4000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంత సత్యదూరం, ఎంత వాస్తవ విరుద్ధం. మేము లేచి, నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ తామాక్ష ఉందో ఆ తామాక్షను ఇచ్చాము. ఒకవేళ ఆలస్యమైతే 5-10 రోజులు ఆలస్యమైంది తప్ప ఎక్కువ రోజులు లేదు. ఆఖరి మా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుకు ఇవ్వాల్సింది ఇద్దామనుకునే నేపథ్యంలో ఆ క్వార్టర్కి సంబంధించిన 680 కోట్లు మీరు ఎన్నికల కమిషన్కి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి మీరు దాని మీద ఫిర్యాదు చేసి ఆ డబ్బును రిలీజ్ చేయకుండా ఆపిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఆ తదుపరి ఎన్నికల నోటుకు వచ్చి ఎన్నికలు అయ్యి అవి అయినప్పటికీ ఏప్రిల్ దాటి మేలో మీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికి రెండో త్రైమాసికం కూడా వచ్చింది. ఆ రెండు మీ ప్రభుత్వం ఏది ఎన్నికలు ప్రారంభించిన దగ్గర నుంచి, లేకపోతే ఎన్నికలు కానీ లేకపోతే అసలు 100% అప్ టు డేట్ ఉండేవాళ్ళం. అది మాత్రమే బకాయి ఉన్నది, ఇది వాస్తవం అని చెప్తే ఆ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో మొత్తం సంవత్సరాంతంకి ఇవ్వాల్సినంతా కూడా మా ఖాతాల్లో వేసి ఇంత బకాయి ఉందని చెప్పి లెక్కల్లో చూపెడతారు. అది అధికారులు మమ్మల్ని కలిసి మీటింగ్ పెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి, సమావేశం పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం సమావేశానికి. వాస్తవాలు ఏంటో మీ ముందే అధికారులను అడుగుదాం, అప్పుడు వాస్తవాలు నిజాలేటో ప్రజలు తెలుస్తుంది అని చెప్తే తిరిగి మా మీద దాడి చేస్తున్నారు, గట్టి మాట్లాడుతున్నారు, వాస్తవ విరుద్ధం అంటారు, ఏదేదో చెప్తారు. ఒక బాధ్యత లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా మంత్రులు లోన మాట్లాడడం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే అడ్డుకోలుగా. దానికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నకి మేము మా ప్రొటెస్ట్ తెలియజేసి ఈ రకంగా విద్యార్థుల తాలూకా జీవితాలు తాడుకోవద్దు. ఇప్పటికే రాష్ట్రంలో వచ్చి విద్యా వ్యవస్థను బస్టు పట్టించారు. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు వచ్చి కొత్త వచ్చిన ఎన్నికల సరికదా ఇంతకుముందు ప్రవేశపెట్టిన ఏదైతే విద్యా విధానంలో +2 విధానం ఉందో దాన్ని పూర్తిగా తొలగించడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థ వచ్చి ప్రతి మండలంలోనూ ఇప్పుడు జూనియర్ కాలేజీలని ప్రైవేట్ కాలేజీని స్థాపించుకుంటున్నారు అని చెప్తే మేము వచ్చి వాళ్ళకి పోటీగా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా వ్యవస్థలకి పోటీగా ఉండడం అంటే గవర్నమెంట్ సంస్థలని గవర్నమెంట్ కాలేజీని మూసేయడమా? పోటీతత్వం అంటే ఇదే. తెలిసి వాస్తవాలన్నీ కూడా ఇవాళ సిబిఎస్ సిలబస్ని వచ్చి ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పెట్టిన సిబిఎస్ని మీ స్కూల్కి పెడితే దాన్ని 10 స్కూల్ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని ఈరోజు వాళ్ళు ఆపడం వల్ల ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న చైతన్య, నారాయణ, ఇంకో ప్రకాష్, ఇంకొక సంస్థలు ఇప్పుడు ప్రతి దగ్గర సిబిఎస్ని స్టార్ట్ చేశాయి. ఇది వాస్తవం కాదా? అంటే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు కదా.
ఇదేనా ప్రైవేటు వ్యవస్థలతో సంస్థలతో పోటీతత్వంతో ప్రభుత్వం నడపండి ఇదేనా చెప్పండి. గవర్నమెంట్లో ఉండి వచ్చి మీరు మూసి గవర్నమెంట్లో ఇంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండేది, దాంతోపాటు సిబిఎస్ ఉండేది, దాంతోపాటు మరి నాడు నేడు సంబంధించిన స్కూల్స్ ఇవి ఉన్నాయి, కట్టాం కొత్త స్కూల్స్ కట్టి ప్రజల్ని ఎందుకంటే ఏ పేరెంట్ అని కోరుకుంటాడు నా కుర్రవాడు మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువు చెప్పాలి, ఆ వాతావరణం బాగోవాలి అని కోరుకుంటాడు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కల్పిస్తే, ఆ ప్రభుత్వం కల్పిస్తే, మా ప్రభుత్వంలో కల్పిస్తే దాన్ని అంతటినీ బస్సు పట్టించి వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను, విద్యావ్యవస్థని ఏ రకంగా ప్రైవేటు విద్యాసంస్థల తాలూకు గుప్పిట్లో ఏ విధంగా ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారో బస్సు పరిశీలిస్తున్నారో తెలుసుకోమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాల పనితీరుని, ఇకపోతే లా అండ్ ఆర్డర్ మీద, గవర్నర్ స్పీచ్ మీద, లా అండ్ ఆర్డర్ మీద మా సభ్యుడు ఇజ్రాయల్ మాట్లాడారు. అంబటి రాంబాబు గారి ఇష్యూ లేదు, జోగి రమేష్ గారి ఇష్యూ, మాజీ మంత్రులను కొట్టడం ఇది న్యాయమైన ఈ పోలీస్ వ్యవస్థ ఏ తీరుగా ఉంది అని ఇంకా స్టార్ట్ చేశాడు. వెంటనే ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి తల్లిని ఇది తిట్టడం అనుకొని దాడి మొదలుపెట్టారు. మేము సూటిగా అడిగాం అవసరం. ముఖ్యమంత్రి గారి తల్లి ఒకటి కాదు, మా తల్లి ఒకటి కాదు, మీ తల్లి ఒకటి కాదు, నీ తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు అందరూ కూడా గౌరవించబడాలి. రాంబాబు తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు కూడా గౌరవించబడాలి. దాని ముందు రోజు నేపథ్యం ఏంటి? రాంబాబు గారిని ఒక వాల్ పోస్ట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరగకూడని ఏదైతే స్వామివారి తాలూకా ప్రసాదం మీద వచ్చి లేనిపోయిన అపాధ వేసి దాని మీద మా నాయకుడిని అందరినీ కలిపి వాల్ పోస్ట్లో పెట్టి చేస్తే దాన్ని ఆయన వెళ్ళి ఈ తప్పని తీయించడానికి వెళ్తే రాంబాబు నాన్న దుర్భాష ఆడేదే. ఏమని తిట్టారో వాట్సాప్లో చూడండి, అమ్మాయిలు ఏమని తిట్టారో, వాళ్ళు ఏమని తిట్టారో, వారి అమ్మగారిని ఏ వాక్యాలు అయితే వాడారో ఆ తాలూకు బాధలో ఆయన వచ్చి ఎవరురా చెప్పారు రమ్మని ఎవరు అని స్లిప్ అయ్యాడు. దానికి ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన అనకూడదు ఆ మాట, నా వయసుకి తగదని చెప్పి తిరిగి ఆయన విత్డ్రా చేసుకునే సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇది వాస్తవం, రియలైజేషన్ అనేది అవసరం. కానీ మీరు వచ్చి ఇంటి మీద దాడి చేసి మరి అక్కడ ఉన్న మహిళలు ఉన్న రాంబాబు గారి తాలూకా కుటుంబ సభ్యుల మీద వచ్చి వాళ్ళకి జరగకూడదు జరిగితే వారు మహిళలు కాదా? అడిగాం అవసరం. ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతా చెప్పి అదే చెప్పాం, నీ తల్లి ఎంతో నా తల్లి అంతే, రాంబాబు గారి తల్లి అంతే. ఎవరు నీ అందరి తాలూకా మహిళలు గౌరవించాలి, గౌరవించబడాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన ఆపత్తి లేదు. కానీ ఈ రకంగా